గోధుమ పిండితో బాదుషా తయారు చేసే విధానం. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక స్పూన్ తినే సోడా, చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన పిండిలో తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ షుగర్ని వేసుకోవాలి. మరిగిన తర్వాత రెండు యాలక్కాయలు వేయాలి. మనం ముందుగా తయారు చేసుకున్న గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్గా చేసుకొని బాదుషాల షేప్లో తయారు చేయాలి. అన్ని బాదుషాలని తయారు చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క బాదుషాని తీసుకొని వేయాలి. సిమ్లోనే ఉంచాలి. లోపల పిండి మొత్తం ఉడుకుతుంది. అన్ని బాదుషాలు వేసేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని మెల్లగా కదపాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో ఉంచే చేయాలి. అటు ఇటు తిరిగేస్తూ ఉండాలి. బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపాలి. ఆ బాదుషాని మనం ముందుగా తయారు చేసిన గోరువెచ్చటి షుగర్ సిరప్లో వేయాలి. వేడివేడిగా తీసి వేయడం వలన ఆ షుగర్ సిరప్ని బాదుషాలు పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి. మనకు కావాల్సిన బాదుషా తయారయ్యింది.